సారంగా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం అండి. రాళ్లవండి శేషశ్రీ గారు అద్భుతమైన కవితలు రాస్తారు. వీరి కవిత్వ సంపుటి అనుమంత్రం. శేషశ్రీ రాళ్లబండి గారు వీరి కవిత్వ సంపుటి అనుమంత్రం నుంచి మీకు ఒక మంచి కవితను వినిపిస్తాను. ఈ అనుమంత్రం కవిత్వ సంపుటికి 2024 సంవత్సరం ఖమ్మం ఈస్థెటిక్స్ పురస్కారం లభించింది. వీరి కవిత్వాన్ని మొత్తం చదివిన తర్వాత వీరి కవిత్వంలో మార్మిక తాత్విక కోణాలలో చాలా కవితలు సాగుతాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రాసలు, ఛందోబద్ధమైన వాక్య నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. మీకు ఒక మంచి కవిత ఇప్పుడు. కవితా శీర్షిక ప్రేమ స్పర్శ. ఒక్కోసారి అంతే, ఆర్ద్రతలో వాన చినుకునవుతాను, పిల్ల తెమ్మెరకు పరవశించే చిగురుటాకునవుతాను. ప్రపంచానికి నేనర్థమవుతానో, ప్రపంచమే నాకు అర్థమవుతుందో, స్పర్శించే మనసులన్నీ ఆరామాలై స్వాగతించి స్వాంతననిస్తాయి, పలకరింపుల పన్నీటిలో ముంచుతాయి. స్వాగతించి స్వాంతననిస్తాయి, పలకరింపుల పన్నీటిలో ముంచుతాయి. అప్పుడు తర్కానికి అందని ప్రేమేదో గుండెల్లో చొరబడుతుంది. బ్రతుకును ఎగతాళి చేయని చూపై కాపు కాస్తుంది. కలతకు తావులేని కథనేదో వినిపిస్తుంది. కలతకు తావులేని కథనేదో వినిపిస్తుంది. కమ్మని స్వప్నమై నిద్రలో వెలుగురేఖలు తట్టిలేపిన ఉత్సాహమై మెలకువలో అది నిలుస్తుంది. కమ్మని స్వప్నమై నిద్రలో వెలుగురేఖలు తట్టిలేపిన ఉత్సాహమై మెలకువలో అది నిలుస్తుంది. చాలా బాగుంది కదండి. ఈ కవిత్వ చదివిన తర్వాత మనకి ప్రేమ స్పర్శ ఎలా ఉంటుందో తెలుస్తోంది కదా. ఇలాంటి మరో మంచి కవితతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.